హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఫ్రెండ్స్, ఈ వీడియో ఏమిటి చూడండి. మధ్యాహ్నం భోజనము శ్రీకృష్ణ జన్మాష్టమి ఈ మధ్యన పండుగ, మా పండుగ దినము భోజనం ఇప్పుడు వచ్చేసిన ఏమేమి చేస్తామని చెప్పేసి అలాగా అందరికీ శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు. శ్రీకృష్ణ పరమాత్ముడు అందరికీ చల్లగా పెట్టాలని కోరుకుంటున్నాము. అందరికీ శ్రీకృష్ణ పరమాత్మ అంటే చాలా ఇష్టం. అంతా అన్ని సమాజం వాళ్ళు కూడా మొక్కుతారు శ్రీకృష్ణ పరమాత్మని. నాకు ఈ మధ్య ఏమేమి స్పెషల్ అని చెప్తాను చూడండి. సాంబారు, మునక్కాయలు, వంకాయలు సాంబారు, రసము, ఉర్లగడ్డల పల్లిము, ముద్ద, వైట్ రైసు, పెరుగన్నము, మజ్జిగ, కేసరి బాతు, పులిహోర, వడ, అప్పలము, డబ్బులు ఫ్రెండ్స్. ఈడొచ్చి కజ్జాయిలు, రౌండ్లు, మురుకులు ఇది వస్తారా మురుకులు, ఖజూరకాయలు, బాదుషా, బాదం పూరి కదా, బాదం పూరి బాదుషా వేసినమా, తాంబూలము, నిప్పట్లు. ఇన్ని ఫ్రెండ్స్ శ్రీకృష్ణుడికి అంత భోజనాలు చేసి పెట్టినాము. శ్రీకృష్ణునికి భోజనాలు అంటే చాలా ఇష్టము. దానికి అన్ని పిండి వంటలు చేసి పెట్టినాము. ఇప్పుడు అవలు కొట్టిస్తాం చూడండి. అను వంటలంతా గమ్ అంటా ఉంటాయి. ఉపవాసము ఏమి లేదండి. అను నేను ఇంకా మార్నింగ్ ఇంకా ఏమీ తినలేదు. ఉపవాసం ఉన్నాం ఇద్దరం. శనివారాల పండగ కదా. తట్టొకటి ఎట్లా సాంబార్ అను ప్లేట్ ఇయ్యాను ఒకటి. ఇది వద్దు, ఆ చిన్న ప్లేట్ వేద్దాము. ఫ్రెండ్స్ అంతా వడ్డించినాము. చాలా ఐటమ్స్ ఇవ్వద్దాము అవతాతోళ్ళకి, కానీ వాళ్ళు ఎత్తుపెట్టుకొని నిదానంగా తినాలా. పండుగ భోజనం జాస్తి ఇవ్వదు. కృష్ణుడి కృష్ణుని మంత్రం చెప్తాను, అందరూ చెప్తారు. హరే రామ హరే రామ హరే రామ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ హరే రామ హరే రామ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ హరే రామ హరే రామ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 హరే. శ్రీకృష్ణ పరమాత్ముడు ఎప్పుడు మమ్మల్ని చల్లగా చూసి మా ఆశ్రమవాసుల్ని అందరినీ బాగా చూడాలని, మమ్మల్ని ఎప్పుడు దేవుడు చల్లగా చూడాలని, మా ఆశ్రమవాసుల్ని మమ్మల్ని ఎప్పుడు చల్లగా పెట్టాలని, సమస్త జనాలందరినీ కూడా బాగా పెట్టాలని కోరుకుంటున్నాం. ఇప్పుడు అందరూ చెప్పండి అవుతాడు. జై శ్రీకృష్ణ పరమాత్మ అనేసి. జై శ్రీకృష్ణ పరమాత్మ జై. జై జై. వాళ్ళు కూడా వచ్చేసా. ఇదిగోండి, నిజంగా వర్షం కూడా వచ్చేసింది. చూడండి ఫ్రెండ్స్, నిజంగా వర్షం కూడా వచ్చేసింది. అందరూ గోవిందాలు పెట్టే కొందరికి. చాలా మంచిది, మాకు కూడా చాలా సంతోషం అవుతా ఉంది. కృష్ణుడు అన్నప్రసాదం పెట్టినాము, ఆనందిస్తా ఉంది, చాలా మంచిది అవుతా ఉంది. చెప్తారు మా భోజనం పెట్టప్ప మాకు సచ్చే వారికి ఇదే మారు ఉండాలా గురుదేవా. ఏడు కొండలు గోవింద 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 గోవింద. లక్ష్మమ్మ చెప్పండి. లక్ష్మమ్మ కజ్జాయ, కర్జికాయ, చెక్లి, రగుండ,
బాదామి అరటిపండు ఆకు కేసరి బాతు మజ్జిగ మునక్కాయ చారు సంగటి పులియోగరి పెరగన్నము వడ పల్లెము ఉర్రగడ్డల పల్లెము కృష్ణ పండుగ కదా కృష్ణ పండుగ. ఇంకా వైట్ రైస్ వేయలేదండి, ఇప్పుడే ఐటమ్ జాస్తి అయింది కదా. వైట్ రైస్ అయితే పెట్టడానికి కూడా ఇక్కడ ప్లేస్ లేదు, అందుకే అత్తం ఇంకా వైట్ రైస్ అయితే వేయలేదు, తర్వాత వేద్దామన్నారు. తినండి మా, తినండి మీరు తినండి. సరే తినండి తాత. భలే ఉండారు కదా తాత, భలే ఉండారు కదా తాత. చెప్పండి ఏమేమి ఉంది? ముద్ద, పల్లెము, కేసరి బాతు, పెరుగన్నము, పులియోగరి, ఇది కజ్జికాయ, కజ్జాయి, అది స్వీటు, రవ్వ లడ్డు, వడ, అంటిపండు. అవ్వ ఏమేమి ఉంది అవ్వ? వడ, ఉల్లిగడ్డ పల్లెము, మునక్కాయ సాంబార్, చెక్లి, ఇది కర్జికాయ, ఇది కజ్జాయి, రవ్వ లడ్డు, తాంబూల్. ఏం తాత ఏమో చెప్తారు కదా వాని గురించి. అన్ని నెల ఒక నెల భోజనం ఒక ముట్క పెట్టించారు మా అమ్మ. అవును, తినేక అయ్యలేదు. వచ్చే వరకు ఇదే మా అమ్మ బాగుండాలి, ఇదే మరి వచ్చిన జనాలకు పెట్టాలి. తాత అందరూ ప్రార్థించిన దానికి వాన్ కూడా వచ్చేసా, వర్షం కూడా వచ్చేసా. ఫ్రెండ్స్ మా అమ్మ శ్రీకృష్ణ భగవాన్ అని భక్తురాలు ఫ్రెండ్స్. మా అమ్మ ఏం పని చేసే పని లేదు, మా అమ్మ మాత్రం పూల చెట్లు అన్ని పూలు పెట్టుకొని వచ్చి కృష్ణునికి క్లీన్ గా డెకరేషన్ చేస్తారు. అది వాన్ ఉన్ని మంచు ఉన్ని అమ్మ పోవద్దు మా బయట అంటే కూడా ఈ నెల వచ్చి పెడతా ఉండ్రి. అందుకే మా అమ్మ శ్రీకృష్ణ చూసేదానికి హైదరాబాద్ ఫ్లైట్ లో పోయి ఈ వయసులో ఫ్లైట్ లో పోయి వచ్చింది ఫ్రెండ్స్. వచ్చేసింది ఆ మాత్రం కృష్ణుడు అమ్మకి ఎప్పుడు చాలా ఇష్టం కృష్ణుడు అంటే. ఇప్పుడు కృష్ణుని పండుగ అమ్మకు చాలా సంతోషంగా ఉంది. ఈ యొక్క వచ్చి చెప్తున్నాం, ఈ యొక్క వచ్చి మాకు 30 years, 30-35 ఏళ్ళు ఇక మాకు రైట్ హ్యాండ్. మా ఇంట్లో సొంత అక్క మాత్రం మాకు వచ్చేసింది రామక్క అనేసి. వీళ్ళు కూతురు నాగవేణి ఉండేది, నాగవేణి ఇప్పుడు చేశారు మాకు. కానీ ఈ ఎక్కువ వచ్చేసింది అంత ఆనెస్ట్. ఇప్పుడు పండుగ తిరుగు నువ్వు ఉండాలి కంటే ఊరికి పోయింది అడిగా వచ్చేసి అర్జెంట్గా నేను పోవాలా అని చెప్పేసి. అక్క మాకు ఇంట్లో ఉండారు అంటే ఫుల్ రైట్ హ్యాండ్ ఫ్రెండ్స్. అంత ఇష్టం నాకు ఈ ఎక్క అంటే. రామక్క అని ఎక్క పేరు భోజనం చూడండి తినే వచ్చేసాను ఇంతే పెట్టుకుంటారు. మరోసారి మీ అందరికీ కృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు అండి. అవ్వ వాళ్ళైతే తృప్తిగా భోజనం చేస్తున్నారు. ఈరోజు అనేసి కాదండి, రోజు అవ్వ వాళ్ళకి మంచి భోజనం అయితే అత్తమ్మ ఏర్పాటు చేపిస్తారు అవ్వ వాళ్ళకి. మీకే తెలుస్తుంది, రోజు మన వీడియోలు చూసే వాళ్ళకి చాలామందికి తెలుసు అత్తమ్మ ఎలా చేపిస్తున్నారు రోజు అనేసి. అంటే ఒక రోజు కూడా మిస్ కాకుండా మన ఛానల్లో ఆ రోజు 3 పూట్ల భోజనం వీడియోలు మన ఛానల్లో అప్లోడ్ అవుతూ ఉంటుందండి. అందులో ఒక పూట మిస్ చేసి మనం వీడియోలు పెట్టిందంతా లేదు, 3 పూట్ల వీడియో అప్లోడ్ చేస్తున్నాం మన ఛానల్లో. మీరు కూడా చాలామంది చూసి అత్తమ్మకి అయితే చాలా చాలా థ్యాంక్స్ చెప్తూ ఉంటారండి. చాలా కృతజ్ఞతలు మీ అందరికీ. ఫ్రెండ్స్ శ్రీకృష్ణుని అనేది చెప్తా ఉంటే మంత్రం చెప్తా ఉంటే వాన వచ్చింది, చాలా ఇష్టమైంది. తాత వచ్చి ఒక మాట చెప్పి మనం శ్రీకృష్ణుని మంత్రం చెప్పి చేసేపటికి బాపునోళ్ళు నీళ్ళు చెల్లే మాదిరి అంటే అయ్యవారు మనం గుడికి పోతే అక్షంతలు నీళ్ళు చెల్తారు కదా, ఆ మాదిరి వాన వచ్చి మనకి చెల్తా ఉంది అని చెప్పేసి నాకు చాలా సంతోషం అయ్యేది వచ్చేసిందే. చాలా ఇష్టమవుతా ఉంది ఫ్రెండ్స్. ఈ భోజనము పండుగ భోజనము అందరూ తింటా ఉంటారు. అవ్వ తాత వాళ్ళంతా మాకు చాలా ఇష్టమవుతా ఉంది. మేము కూడా ఇంకా తింటాం, ఇంకా తినలే ఎవరును. మా వీడియో ఇష్టమైంది లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. నిజంగానే వర్షం పడతా ఉందండి, వీడియోలో చెప్పడం కాదు. ఇక్కడ చూడండి చూడండి. తాత తాత మనసు బాగుండాలా. అవును, అది ఆశీర్వాదం అంటే అండి. చూడండి తాత అయితే ఎంత బాగా ఆశీర్వదించారు. ఫ్రెండ్స్ నాకు భోజనం వచ్చేసిందే, నాకు ఇప్పుడే కాదు ఫ్రెండ్స్, మామూలుగా కూడా
నేను మ్యారేజ్ అయ్యి ఊరికి వచ్చినప్పటి ఇంకా 38 ఇయర్స్ అయితే ఉంది. మామూలుగా నాకు భోజనం అనేది పెట్టాలా, భోజనం అనేది నేను పెట్టినాను అంటే అది నీట్గా ఉండాలా, చాలా ఐటమ్స్ టేస్ట్గా ఉండాలి, కాస్ట్ ఐటమ్స్ నా దగ్గర ఎంతే ప్రాబ్లం ఉంది, ఎంతే బాగుంది, భోజనం అనేది ఇంటికి వచ్చిన వాళ్ళకి పెట్టి పంపించాలా. అదే ఫంక్షన్ చేసేప్పుడు చాలా గ్రాండ్గా చేయాలి నాకు వచ్చేసిందే. అదే మాది ఇప్పుడు ఆశ్రమవాసులు కూడా నేను చూసుకుంటాను, మేము తినే భోజనమే, మేము ఏం తింటామో డైలీ అదే భోజనమే వాళ్ళకి పెట్టేది. ఫ్రెండ్స్ ఇది నేను ఆశ్రమవాసుల కోసం నేను పెడతా ఉండేది, ఇది నా స్వభావమే అట్లా. మా ఇంట్లో భోజనం తినే వాళ్ళు ఎవరైనా కానీ హైకోర్టులో తినాలి, భోజనం తింటే అనేసి అంటూ ఉంటారు. భోజనం విషయం నేను యావదానికి డొనేషన్ చేస్తే కూడా అన్నదానానికి నేను ఇచ్చేది, అన్నదానం కూడా నేను ఇచ్చేది, వేరే డొనేషన్ ఇచ్చేది. ఎన్నో స్పాన్సర్ చేయమంటారు, చిన్నోళ్ళు చూసిన స్పాన్సర్ నేను చేసేది, అన్నదానాన్ని పెట్టుకోండి అని చెప్పేసి ఇస్తాను. అట్లా అన్నదానం అనేది చాలా ముఖ్యము. మనం ఏమేమి పెట్టిన ఫ్రెండ్స్ అంత మనం దుడ్లు ఇని సాలు అనేలే, ఆస్తి ఇని సాలు అనేలే, మనం ఇచ్చే కూడా అయ్యేలే, యావదే ఇస్తే కూడా మనిషి వచ్చి సాలు అనేలేదు. అదే అన్నం పెట్టినాం అనుకున్నా, వద్దు సాలమ్మా నాకు అని తృప్తిగా తింటారు. ఆకలి అయితే ఉంది మనకి అంటే నేను ఒక 5 నిమిషాలు తట్టుకునే లేదు ఫ్రెండ్స్ వచ్చేసిన ఆకలికి. అట్లా టైంలో ఏమీ మనం పెడితే కూడా చాలు, మన ప్రాణం లేచి వచ్చిన మాదిరి అవుతుంది. అట్లాగే అన్నదానం అనేది చాలా మంచి దానం వచ్చేసిందే. అన్నదానం చెయ్యాలా ఎవరే కానీ వచ్చేసి అనేక అన్నదానం గురించి చాలా విషయాలు ఉంటాయి, నేను చెప్తాను. అది వచ్చేసిందే అన్నదానం అనేది నాకు చాలా పెద్ద మనసు, పెద్ద చెయ్యి నాకు వచ్చేసింది. అది నేనే చెప్పాను కదా, ఎవరన్నా అడిగి చూడండి, మా ఎక్కని అడగడా చెప్తుంది. 30 ఏళ్ళు ఇంకా మా ఎక్క నా దగ్గర ఉంటారో చెప్తాను చూడండి. అక్కడ చెప్తా అన్న విషయం గురించి చెప్తా నేను చెప్పా. ఈ పద్దే కాదు వేను ఆ పొద్దు ఇంకా అంటే ఎన్నో ఏళ్ళు ఇంకా మంచి భోజనం పెట్టాలా, మంచి భోజనం పెట్టాలా, వాళ్ళకి నిండా తృప్తిగా పెట్టాలా. ఈ పొద్దు కాదు ఆ పొద్దు ఇంకాను మేము ఇంట్లో ఎన్నో ఏళ్ళుగా ఉండాము. వాళ్ళు ఏం తింటారో వచ్చిన వాళ్ళకి ఇంకా కొంచెం మంచి భోజనాలు పెట్టి బాగా చూస్తూ ఉంటారు. నేను ఇంట్లో ఉండేది చాలా తక్కువ అండి, బాగా తిరుగుతూ ఉంటాం, ఫ్రెండ్స్ అంతా ఉంటారు కదా, బయట అంతా తిరుక్కుంటూ వస్తాను. అత్తమ్మ కూడా తెలీదు, చాలామంది ఏమి అంటారంటే అన్నపూర్ణేశ్వరి అంటారండి అత్తమ్మని. నిజంగా చెప్తా ఉన్నాము, మేమంతా బయట వెళ్తాం కదా, మేమంతా అక్కడక్కడ మీటింగ్ చేసేటప్పుడు ఆ యొక్క చెయ్యి అన్నపూర్ణేశ్వరి అంటారండి. నేను కూడా ఎప్పుడూ చెప్పలేదు, కానీ మా ఇంట్లో ప్రామిస్గా చెప్తా ఉన్నానండి, నేను ఇంట్లో ఎప్పుడూ చెప్పలేదు. అందరూ అనే మాట ఒక్కటే, ఆ యొక్క అన్నపూర్ణేశ్వరి, ఆ యొక్క దగ్గర అన్నంలో ఇంకో మాటే లేదు, అన్నం పెట్టడంలో కానీ ఎత్తిన చెయ్యి అని చెప్తారండి. అంత బాగా పెడతారండి అత్తమ్మ భోజనం అయితే. థ్యాంక్ యూ సో మచ్ అండి వీడియో చివరి వరకు చూసినందుకు. ఇక్కడైతే వర్షం అయితే ఇప్పుడు చూడండి చాలా పడుతూ ఉందండి వర్షము. మనం ఇక్కడ ప్రార్థన చేసే టైంలో వర్షం అయితే చాలా పడుతూ ఉందండి. అవా తినేస్తావా? లేదులేమా. ఫ్రెండ్స్ మా వీడియో ఇష్టమైంది లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.